ఈ నడుమ రీ రిలీజ్ల ట్రెండ్ బాగానే జోరు మీద నడుస్తుంది. హీరోల పుట్టినరోజులకు, స్పెషల్ రోజులకు, పండుగలు, పబ్బాలకు ఏదో ఒక స్టార్ హీరో సినిమా రీ రిలీజ్ అయి టాకీస్ ల టాప్ లేపుతూనే ఉన్నది. ఇంకా చెప్పాలంటే కొత్తగా రిలీజ్ అయ్యే సినిమాల కంటే రీ రిలీజ్లకే టికెట్లు ఎక్కువ దిగి క్యాంటీన్లు కలకలలాడి పార్కింగ్ల పట్టలేనన్ని బండ్లు కానొస్తున్నాయి. అయితే ఎన్ని దినాలు సంబరానికో సందడికో రీ రిలీజ్ అయ్యే సినిమాలు ఇప్పుడు ఫ్యామిలీ పంచాదులను పెంచేతందుకు కూడా మళ్ళా రిలీజ్ అవుతున్నాయి అంటే నమ్ముతారా? నమ్మరా? కావాలంటే 70 mm క్లారిటీ తోటి మా వాళ్ళు చూపిస్తారు చూడురి. నందమూరి ఫ్యాన్స్ నారా ఫ్యాన్స్ ఓ దిక్కు, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఇంకో దిక్కు అయిపోయి పంచాది ఇంత పెద్దగా అవుతున్నది కదా. చంద్రబాబు జైల్లో పడ్డప్పుడు తారక్ ఒక్క ట్వీట్ చేయలేదు, ఖండించుకుంటా ఓ మాట మాట్లాడలే. పక్క పార్టీలు బయట రాష్ట్రాలలో కూడా ఏదో ఓ తీరులో ముచ్చట ముంగటేసుకున్నారు గానీ తాత పేరు పెట్టుకున్న ఎన్టీఆర్ గిట్ల చేస్తారని పెద్ద పంచాది అయింది. అప్పటి సంది నందమూరి ప్లస్ నారా వర్సెస్ తారక్ అన్నట్టు అయింది పరిస్థితి. మొన్న ఎన్టీఆర్ వర్ధంతికి ఎన్టీఆర్ ఘాట్ కాడ తారక్ ఫోటోలతోని ఫ్లెక్సీలు కానొస్తే బాలయ్య బాబాయ్ ఉండి తీసిపారేరి ఆ బ్యానర్లు ఫ్లెక్సీలను అని గరమైండు. ఈ పంచాలు జాలన్నట్టు కొత్తగా రీ రిలీజ్ ఫైట్ కూడా మోపైతున్నది. మార్చి 2వ తారీఖు నాడు సమరసింహారెడ్డి సినిమాను రీ రిలీజ్ చేస్తున్నాము అని అనౌన్స్ చేసుడే ఆలస్యము. చూసుకుందాం మీ పతాపమా మా పతాపమా అనుకుంటా తారక్ ఫ్యాన్స్ కూడా తగ్గ ఫరని ఫీల్ అయ్యి మార్చి 1వ తారీఖు నాడే సింహాద్రి సినిమా రీ రిలీజ్ కు రీళ్లు తయారు చేసుకుంటున్నారు. తోటోడు తొడగోసుకుంటే మనం మెడగోసుకోవాలన్న రోషంతో ఆ సినిమా కంటే ఒకరోజు ముందుగానే ఇల్లు రిలీజ్ చేసే ప్లాన్లు ఉన్నారు. పోయినాడది మే 20 తారీఖు నాడే 1000 స్క్రీన్లలో గ్రాండ్ గా రీ రిలీజ్ చేసిరు సింహాద్రి సినిమాని. దేశంలో ఏడలేని తీరు ఓ రీ రిలీజ్ సినిమాకి ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా పెట్టిరు. దానికి తారక్ హార్డ్ కోర్ ఫ్యాన్ విశ్వక్సేన్ కూడా గెస్ట్ గా వెలిసి ఫంక్షన్ గట్టిగానే చేసిరు. ఏడాది కూడా కాకముందే మళ్ళీ ఇప్పుడు మార్చి 1వ తారీఖు నాడు సింహాద్రి రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే బయట సభలల్లా ఆన్లైన్లా ట్విట్టర్లల్లా ఒకరినొకరు పొట్టు తిట్టుకుంటే గట్టిగా నడుచుకుంటున్నారు. కొత్త సినిమాలు వచ్చి రచ్చ చేసిరంటే ఏమో అనుకోవచ్చు కానీ ఇట్లా రీ రిలీజ్ లో కూడా ఇజ్జత్ గా సవాలన్నట్టు ఫీల్ అయి పోటీలు చూస్తున్నారంటే గమ్మతే ఉంది పోరి ముచ్చట. మన పంక పార్టీకి పాజిటివ్ గా తీసిన యాత్ర 2 కూడా ఈ నెల 8వ తారీఖు నాడు రిలీజ్ అయితే ఓ రోజు ముందే 7వ తారీఖు నాడే కెమెరామెన్ గంగతో రాంబాబు రీ రిలీజ్ చేసి పవన్ పతారేందో చూయించే ప్లాన్ వేసారు జన సైనికులు. మొత్తానికి రాజకీయంలో ఇటు ఫ్యామిలీ పంచాదులలో అన్నిట్లా రీ రిలీజ్ ని గట్టిగానే వాడుతున్నారు. అయితే